ఇక వైసీపీ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రైతులు కార్మికుల విషయాల్లో గత వైసీపీ ప్రభుత్వం కొన్ని తప్పిదాలు చేయడంతో ఇప్పుడు తమను ఇంట్లో కూర్చోబెట్టారని అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్ ఎదుటి కార్మికులు రైతులు చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొని మద్దతు తెలిపారు. కర్షకులు కార్మికుల విషయాల్లో నిర్లక్ష్యం వహించిన వారికి కూడా తమకు పట్టిన గతే పడుతుందన్నారు ఆయన. గతంలో కర్షకుల విషయంలో కానీ ఇంకొక విషయాలలో కానీ కొన్ని తప్పిదాలు మేము చేయటం వల్లనే ఈరోజు మేము ఇంట్లోకి వచ్చి పెట్టారు మమ్మల్ని. ఖచ్చితంగా ఆ విధానాలను ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో వాళ్ళకి ఇదే శిక్ష పడుతుంది. మేము పరివర్తన చెందిన అక్కచెల్లెలకు కానీ రైతులకు కానీ కర్షకులకు కానీ వాళ్ళ విషయాలలో ఆలోచన చేయనప్పుడు ఎవరికైనా అగతే పడుతుంది. వాళ్ళకు మంచి జరిగే విధంగా, ఎందుకంటే ప్రభుత్వ విధానం ఉన్నప్పుడు వాటి విలువలు తెలియకపోవచ్చు, కానీ వాళ్ళతో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి తీసుకుంటే అనేక రంగాలను ప్రభుత్వ నడుపుతున్నటువంటి అన్ని కూడా ప్రైవేట్ పరం చేయాలన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. మెడికల్ కాలేజీలు కానీ మిగిలిన పరిశ్రమలు అన్నింటినీ కూడా ఈ రకంగా ఆలోచన చేస్తుంది ప్రభుత్వాలు. ఆలోచన మానుకోవాలి. రైతుల విషయంలో అండగా నిలబడాలి. కరువు కొన్ని చోట్ల, వరదలు కొన్ని చోట్ల అయిపోయి నిర్వీర్యమైపోతున్నారు రైతుల యొక్క పరిస్థితి. వాళ్ళని ఆదుకునేదానికి ప్రత్యేక కార్యాచరణ తయారు చేయాలి. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ మున్సిపల్ లేబర్గా అనేక రంగాలలో పనిచేసినటువంటి కార్మికులకు కూడా సరైన రీతిలో ఆదరణ జరగట్లేదు.